అమీన్పూర్ ఈ పేరు వింటేనే ఇప్పుడు ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. పైనుంచి వస్తున్న మురుగు ప్లాట్లను ముంచెత్తడంతో స్థానికులంతా ఆందోళనకు దిగుతున్నారు. సమస్య పరిష్కరించాలని గొంతు చించుకుంటున్నారు. ఇంతకీ ఈ పరిస్థితికి కారణమేంటి? పరిష్కార మార్గమేంటి? చూశారుగా, సంగారెడ్డిలోని అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన వీరంతా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు. వీరంతా ఓ జేఏసీగా ఏర్పడి తమకు న్యాయం చెయ్యాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. అమీన్పూర్ పెద్ద చెరువులోని మురుగు 20 లేఅవుట్లలోని 5,000 ఫ్లాట్లను ముంచెత్తిందని వీరు వాపోతున్నారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు జేఏసీ సభ్యులు. నిజాం పాలనా కాలంలో 93 ఎకరాలున్న అమీన్పూర్ పెద్ద చెరువు ప్రస్తుతం మురుగునీటితో 465 ఎకరాలుగా మారి తమ ప్లాట్లను కబ్జా చేసిందని వాపోతున్నారు. 15 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసినప్పటికీ తమ ఫిర్యాదులపై ఇరిగేషన్ శాఖ పూర్తిగా అలసత్వం కనబరుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇరిగేషన్ అధికారులు స్పందించి తమకు న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నారు జేఏసీ సభ్యులు. ఈ అలుగులన్నింటినీ కాడ 15 సంవత్సరాల క్రితం నుంచి ఒక 20 అడుగుల లోతులోకి మూసేసి ఉన్నాయండి. అలుగులు తెరిచి లేవు. ఆ పాత అలుగులని అన్నిటినీ కాడ మళ్ళీ రీస్టోర్ చేయాలి. పాత అలుగులను రీస్టోర్ చేసి ఈ నీరుని బయటకు వదలాలి. చెరువుల అలుగులు తొలగించి నీటి ప్రవాహం కిందకు పోయేలా చేస్తే తమ ఫ్లాట్ల నుంచి నీరు వెనక్కి తగ్గుతుందని వీరు చెబుతున్నారు. ఇదే అంశంపై గతంలో వివిధ అధికారులకు ఫిర్యాదులిచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.